Hello drama lovers, welcome back to my channel F4 Thailand Boys part number 6. ఈ వీడియోలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అయితే లాస్ట్ ఎపిసోడ్ లో తాయున్ అలాగే వర్షంలో తడుచుకుంటూ క్లాక్ టవర్ దగ్గర గోయా కోసం వెయిట్ చేస్తున్నాడు కదా. క్లాక్ టవర్ దగ్గరికి గోయా వచ్చేసి అలానే చూస్తూ ఉంటుంది. గోయా కోసం తాయున్ వర్షంలో అలా వెయిట్ చేయడం చూసి షాక్ అయ్యి గోయా తాయున్ దగ్గరికి వెళ్లి అంబ్రిల్లా ఇద్దామని దగ్గరికి వెళ్తే తాయున్ చాలా కోపంతో ఆ గొడుగుని పక్కకు నెట్టేస్తాడు. ఎందుకు ఇంత టైం అయింది, కాల్ చేస్తే ఆన్సర్ చేయలేదు, నీ కోసం నేను ఎంతసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నానో తెలుసా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. దీంతో గోయాకు కూడా కోపం వచ్చి, నేను నిన్ను వెయిట్ చేయమని చెప్పానా, నా కోసం ఎందుకు ఇలా వర్షంలో వెయిట్ చేస్తున్నావు, అలా పక్కకు వెళ్లి నించోవచ్చు కదా వర్షంలో తడవకోకుండా అని ఇద్దరు అరుచుకుంటూ ఉంటారు. ఇలా ఇద్దరు కలిసి ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉంటారు. తర్వాత ఇద్దరు కలిసి ఆ పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్ లోకి వచ్చి నించుంటారు. గోయా తన దగ్గర ఉన్న కర్చీప్ ని తాయున్ కి తల తూడ్చుకోమని ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన దగ్గరున్న ఒక జ్యూస్ బాటిల్ ని ఇచ్చి, ఈ జ్యూస్ తాగు, కొంచెం బాడీలో హీట్ గా ఉంటుంది అని ఆ జ్యూస్ ఇస్తూ ఉంటుంది. దాంతో తాయున్ ఇది నేను తాగాలా అని అంటూ ఉంటాడు. దానికి గోయా, నువ్వు తాగకపోతే నా జ్యూస్ బాటిల్ నాకు ఇచ్చేసే అని అంటూ ఉంటుంది. దాంతో తాయున్ వద్దు నేను తాగుతాను అని ఓపెన్ చేసి తాగుతూ ఉంటాడు. తాయున్ జ్యూస్ నచ్చడంతో ఈ జ్యూస్ బాగుందే టేస్ట్ అని అంటూ ఉంటాడు. అదే టైంలో గోయా బట్టలు బాగా తడిచిపోవడం వల్ల తన డ్రెస్ ని పిండుతూ ఉంటుంది. బాగా తడిచి ఉన్న గోయాను చూసిన తాయున్, ఈ టవల్ నాకన్నా ఎక్కువగా నీకే ఉపయోగపడేటట్టుందనేసి గోయాకి టవల్ ని తూడ్చుకోమని ఇచ్చేస్తాడు. అదే టైంలో తాయున్, నాకు జలుబు చేస్తే నువ్వే రెస్పాన్సిబిలిటీ అని అంటూ ఉంటాడు. దానికి గోయా, సరే మరి నేను లేట్ గా వచ్చినందుకు నేను ఒక ట్రీట్ ఇస్తాను నీకు అని అంటూ ఉంటుంది. దాంతో ఇద్దరు కలిసి ఎక్కడ తిందామా అని బయటికి వెళ్లి చూస్తూ ఉంటారు. ఇంకా అదే టైంలో ఒక ఎగ్జిబిషన్ దగ్గర టెడ్డీ బేర్ గెటప్ లో ఉన్న ఒక అతను పాంప్లెంట్లు పంచుతూ ఉంటాడు. పాంప్లెంట్లు పంచుతూ ఉన్న ఆ టెడ్డీ బేర్ దగ్గరికి గోయా వెళ్లి ఒక పాంప్లెంట్ తీసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా గోయా ఆ టెడ్డీ బేర్ కి ఒక హగ్ ఇవ్వబోతున్న టైంలో తాయున్ గోయా దగ్గరికి వెళ్లి టెడ్డీ బేర్ కి హగ్ ఇవ్వకోకుండా లాక్కొని వస్తాడు. అంతేకాకుండా ఏంటి నువ్వు అతనికి హగ్ ఎందుకు ఇస్తున్నావు, అది టెడ్డీ బేర్ గెటప్ వేసుకున్న అందులో ఉన్నది ఒక మనిషే కదా అని కొంచెం జెలస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. దానికి గోయా, చూసావా పాంప్లెంట్ లో ఏముందో, ఎగ్జిబిషన్ కు వచ్చిన ఒక కపుల్ కి జైంట్ వీల్ ఫ్రీగా ఎక్కొచ్చంట, మనం కూడా వెళ్లి జైంట్ వీల్ ని ఎక్కుదామని గోయా తాయున్ ని జైంట్ వీల్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్ళాక తాయున్ కి ఆ జైంట్ వీల్ చూస్తే చాలా భయమైతుంది. నేనా ఇప్పుడు అస్సలు ఎక్కను అని అంటూ ఉంటాడు. దాంతో గోయా, ఏంటి భయపడుతున్నావా, నీకు జైంట్ వీల్ అంటే భయం కదా అంటే దానికి తాయున్, అలా ఏం లేదు నేను ఎక్కుతాను అనేసి తాయున్ గోయాతో పాటు ఆ జైంట్ వీల్ ని ఎక్కుతాడు. ఇలా జైంట్ వీల్ ఎక్కి దిగాక తాయున్ కి వామిటింగ్స్ అయిపోతాయి. చూసావా దీనంతటికీ నువ్వే కారణం అని అంటూ ఉంటాడు. తర్వాత ఇద్దరు కలిసి ఏమైనా తిందాము ఫస్ట్ అని రెస్టారెంట్స్ వెతుకుతూ ఉంటారు. ఈ లోపు ఒక రెస్టారెంట్ కనిపించడంతో తాయున్ రెస్టారెంట్ లోపలికి వెళ్తూ ఉంటాడు. రెస్టారెంట్ బయట ఆఫర్స్ కోసం ఒక ప్రైజ్ బోర్డుని పెట్టి ఉండడం చూసిన గోయా, ప్రైజెస్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి, ఇక్కడ వద్దు అని గోయా అక్కడి నుంచి తాయున్ ని వేరే ప్లేస్ కి లాక్కొని వస్తూ ఉంటుంది. స్టెప్స్ దగ్గరికి తాయున్ ని లాక్కొని వచ్చిన గోయా, ఈ రెస్టారెంట్ లో వద్దు, మనం వేరే రెస్టారెంట్ లో వెళ్లి తిందాము, సింగిల్ మీల్ 500 బాట్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ రేట్ ఉంది, ఆ 500 బాట్స్ పెడితే మా ఫ్యామిలీ మొత్తానికి ఒక రోజు ఫుడ్ వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉంటుంది. అదే టైంలో స్టెప్స్ దగ్గర ఉన్న డోర్ ని క్లోజ్ చేస్తారు. తాయున్ వెళ్లి ఆ డోర్ ఓపెన్ చేయడంతో డోర్ అస్సలు ఓపెన్ అవ్వదు. ఇలా ఇద్దరు కలిసి డోర్ ఓపెన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ ఎవరు ఉండకపోవడం వల్ల డోర్ ఎవరు ఓపెన్ చేయరు. ఇక ఇద్దరు కలిసి అలా పక్కన నించొని ఉంటారు. అదే టైంలో తాయున్ కి కొంచెం అస్సలు చేతకాక గోయా మీద పడిపోతూ ఉంటాడు. దాంతో గోయా, ఏంటిలా ఇతను మీదికి వస్తున్నాడని భయపడుతూ తాయున్ ని వెనక్కి గట్టిగా నెట్టేస్తూ ఉంటుంది. దాంతో తాయున్ ఒక్కసారిగా వెళ్లి గోడకు గట్టిగా గుద్దుకొని కింద పడిపోతాడు. అలానే కింద పడిపోయి కూర్చొని ఉంటాడు. ఇది చూసిన గోయా, ఏమైంది తనకు ఇంత డల్ గా కనిపిస్తున్నాడని తాయున్ తల మీద చేయి పెట్టి ఫీవర్ ఏమన్నా వచ్చిందేమో అని గోయా చెక్ చేస్తుంది. తాయున్ ఒళ్ళు చాలా వేడిగా ఉండటంతో తాయున్ కి ఫీవర్ వచ్చిందేమో అని తన బ్యాగ్ లో ఉన్న మెడిసిన్ తీసి వేసుకోమని తాయున్ కి ఇస్తూ ఉంటుంది. తాయున్ దాన్ని వేసుకోకపోవడంతో గోయా తాయున్ని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని నోరు ఓపెన్ చేసి టాబ్లెట్ ని నోట్లో వేసి వాటర్ పోస్తుంది. అంతేకాకుండా
తన దగ్గరున్న కర్చీప్ ని వెట్ చేసి తాయున్ ఫేస్ అండ్ హ్యాండ్స్ మొత్తం కర్చీప్ తో తాయుణ్ణి తుడుస్తూ ఉంటుంది. ఇలా తుడుస్తూ నేను నీకు ఇలా సేవలు చేస్తానని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఒకరి ఫ్యామిలీ గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. దీంతో తాయున్ వెంటనే నిజంగానే 500 బాట్స్ తో మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక రోజు ఫుడ్ వెళ్తుందా అని అడగగానే గోయా అవునని చెప్తుంది. దీంతో తాయున్ కి కొంచెం బాధేస్తుంది. గోయా మా ఫ్యామిలీ నా కోసం వెతుకుతూ ఉంటుంది, నేను ఇక్కడ ఉండిపోయా కదా వాళ్ళు నా గురించి టెన్షన్ పడుతూ ఉంటారు అనేసి అంటూ ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్యామిలీ కూడా అలానే టెన్షన్ పడుతూ ఉంటారేమో అనగానే తాయున్ ఇటు సైడ్ తిరిగి అలా ఏం లేదు, నా కోసం ఎవరూ బాధపడే వాళ్ళు లేరు అని బాధపడుతూ ఉంటాడు. తాయున్ బాధపడడం చూసిన గోయా వెంటనే టాపిక్ చేంజ్ చేసి నాకు ఒక తమ్ముడున్నాడు, నాతో చాలా గొడవ పెట్టుకుంటాడు, మేం రోజంతా గొడవ పడుతూనే ఉంటాము అని చెప్తూ ఉంటుంది. అదే టైంలో తాయున్ అలానే నిద్రపోతూ ఉంటాడు. దీంతో గోయా తాయున్ ని రెడ్ కార్డ్ గేమ్ గురించి అడుగుతూ ఉంటుంది. నువ్వు ఆ గేమ్ తీసేయొచ్చు కదా, అందరినీ బుల్లీ చేయడం ఆపేయొచ్చు కదా అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. దానికి తాయున్ ఫస్ట్ ఏమీ సమాధానం చెప్పకపోయినా తర్వాత తాయున్ ఆ గేమ్ తీసేయడానికి ఓకే చెప్తాడు. దీంతో గోయాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలానే వాళ్ళిద్దరూ నైట్ అంతా కూర్చొని నిద్రపోతారు. తెల్లారడంతో తాయున్ కి మొదటిగా మెలకు వస్తుంది. లేచి చూడగానే గోయా పక్కనుండటంతో ఒక్కసారిగా తాయున్ ఆశ్చర్యపోతాడు, ఏంటి నేను ఇక్కడున్నానని. తర్వాత జరిగింది గుర్తుకు వచ్చి మేమిద్దరం రూమ్ లో లాక్ అయ్యాం కదా అనేసి మళ్ళీ గోయా ఒడిలో పడుకుందామని మెల్లగా పడుకుంటూ ఉంటాడు. అదే టైంలో అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు తెల్లారడంతో అక్కడున్న డోర్లని ఓపెన్ చేస్తారు. వెంటనే గోయాకి మెలకువ వచ్చి ఇద్దరూ కలిసి కంగారుగా బయటికి పరిగెడుతూ ఉంటారు. అక్కడున్న సెక్యూరిటీ వీళ్ళు ఎలా లాక్ అయ్యారని చూస్తూ ఉంటారు. తర్వాత తాయున్ గోయా ఇంటి వాళ్ళ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇలా డ్రాప్ చేశాక నువ్వు వెళ్ళు అని గోయా అంటూ ఉంటుంది. దాంతో తాయున్ నువ్వే వెళ్ళు ఫస్ట్ అని అంటూ ఉంటాడు. అంతేకాకుండా గోయా తలలో ఏమో పడి ఉండడం చూసిన తాయున్ గోయా దగ్గరికి వచ్చి గోయా తలలో ఉన్నదాన్ని తీస్తూ ఉంటాడు. తాయున్ ఇలా దగ్గరికి రావడంతో గోయా కిస్ చేస్తున్నాడేమో అని అనుకుంటూ ఉంటుంది. దాంతో తాయున్ గోయా తలలో ఉన్నదాన్ని తీయగానే వెంటనే నవ్వి సరే మరి బాయ్ వెళ్ళు అని అంటూ ఉంటుంది. ఇక తాయున్ వెళ్ళిపోయాక గోయా కూడా తన ఇంట్లోకి వచ్చేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కి ఏం చెప్పాలా అని కంగారు పడుతూ ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అదే టైంలో ఇక వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సోఫాలో కూర్చొని ఏదో పేపర్ పట్టుకొని అలానే చూస్తూ ఉంటారు. గోయా రావడంతో ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావని గోయాని అడుగుతూ ఉంటారు. దాంతో గోయా ఏంటి మీరు నైట్ అంతా ఎక్కడికి వెళ్లారు, ఇంట్లో లేరా అని అడుగుతూ ఉంటుంది. దాంతో వాళ్ళ మమ్మీ మీ డాడీ కొన్ని రోజుల క్రితం కొంతమంది దగ్గర అప్పు చేశాడు, వాళ్ళు ఫోర్స్ చేయడంతో వాళ్ళ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తున్నాము, వాళ్ళు అస్సలు వినడం లేదు అని చెప్పడంతో గోయా వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి వాళ్ళుండే ప్లేస్ కి వెళ్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్లిన గోయా వాళ్ళతో నాకు కొంచెం టైం ఇవ్వండి, ఆ అప్పుని నేనే క్లియర్ చేస్తాను అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. దాంతో అప్పిచ్చిన అతను నాకు ఈ రోజే కావాలి అని అంటూ ఉంటాడు. అంత పెద్ద అమౌంట్ నేను ఒక్క రోజే ఎలా క్లియర్ చేయాలి అని గోయా అనడంతో అతను ఒక డ్రెస్ ఇచ్చి నా బార్లో నువ్వు ఈ డ్రెస్ వేసుకొని ఆ ముసలి వాళ్లకు నువ్వు కంపెనీ ఇస్తే చాలు పక్కన కూర్చొని అనగానే కూర్చోవడమే కదా అని గోయా కొన్ని కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్ వైజ్ గా అక్కడ కూర్చుంటుంది. తన మీద ఎవరు చేతులు వేయొద్దు, తనని ఎవరు తాకొద్దు అని అక్కడ కండిషన్స్ పెడుతుంది. దీంతో ఆ ఓనర్ ఓకే అని చెప్పడంతో గోయా వెళ్లి వాళ్ళ మధ్యలో సైలెంట్ గా కూర్చుంటుంది. అక్కడే ఉన్న కొంతమంది అమ్మాయిలు ఆ ముసలి వాళ్ళను ఎంటర్టైన్ చేస్తూ తాపుతూ ఉంటారు. ఇది చూసిన గోయా చాలా ఆశ్చర్యపోతుంది. తర్వాత అక్కడున్న ఒక ముసలి ఆయన గోయ దగ్గరికి వచ్చి నువ్వు చాలా హాట్ గా ఉన్నావని గోయ మీద చేతులు వేయబోతున్న టైంలో గోయ ఆ ముసలి ఆయనను గట్టిగా తన్నేసి తనను బాగా కొడుతుంది. ఇక అదే టైంలో బార్లో ఉన్న సెక్యూరిటీ వాళ్ళు రావడంతో గోయ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి బయటికి వచ్చేస్తుంది. ఇక తెల్లారి గోయ స్కూల్ కు వచ్చేసి తన కబోర్డ్ దగ్గర ఉండి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అదే టైంలో అందరి ఫోన్ లో మెసేజ్లు వస్తూ ఉంటాయి. దీంతో గోయ ఒక్కసారిగా షాక్ అవుతుంది. తాయున్ నాకు రెడ్ కార్డ్ గేమ్ మళ్ళీ ఆడనని చెప్పాడు కదా ఏంటి అని షాక్ అవుతూ ఉన్న టైంలో హనా అక్కడికి వచ్చి గ్రూప్ లో వచ్చిన వీడియోని గోయాకి చూపిస్తూ ఉంటుంది. ఆ వీడియోలో ఏముందంటే తాయున్ గోయాని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి బయట నించొని మాట్లాడుకుంటారు కదా, ఆ వీడియో ఎవరో గ్రూప్ లో పెట్టి ఉంటారు. అదే హనా గోయాకి చూపిస్తూ ఏంటి ఇదంతా, మీరిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారా అని హనా గోయాని అడుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న అమ్మాయిలు కూడా గోయా సైడ్ చాలా సీరియస్ గా చూస్తూ ఏం చేసావు తాయున్ని అని అంటూ ఉంటారు.
ఇక అదే టైంలో గోయా అదేం లేదు, మేమంతా ఫ్రెండ్లీగా వెళ్ళామని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టైంలో తాయున్ అక్కడికి వచ్చి అవును మేమిద్దరం డేటింగ్ చేస్తున్నాము, మీకెవరికైనా ప్రాబ్లం ఉందా అని అందరితో మాట్లాడుతూ ఉంటాడు. ఇది చూసిన గోయా అదేం లేదు మేమిద్దరం డేటింగ్ చేయట్లేదు అని చెప్తూ ఉండడంతో తాయున్ గోయా మాటలు పట్టించుకోకుండా మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పండి, మేమిద్దరం డేటింగ్ చేసుకుంటున్నామని అంటూ ఉంటాడు. ఇది విన్న స్కూల్లో అందరూ చాలా షాక్ అయిపోతారు. తాయున్ ఏంటి గోయాతో డేట్ చేయడం ఏంటని అందరూ ఒక్కసారిగా అలానే చూస్తూ నించొని ఉంటారు. ఇలా మేమిద్దరం డేటింగ్ చేస్తున్నాము అని చెప్పడం వల్ల స్కూల్లో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మరొక వీడియోలో తెలుసుకుందాము. ఇలాంటి K-డ్రామా అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.